ఒక మణి చేతిలో ఉండి ఏం కావాలంటే అవి రప్పించుకోగలిగే మణి తన ఆశ్రమంలో ఉండి అవన్నీ అవసరం లేకుండా ఒక భగవద్గీతను పట్టుకుని ఈయన ఇంత గొప్పగా ఉన్నాడా, ఇంత ప్రశాంతంగా ఉన్నాడా, ఇంత ఆనందంగా ఉన్నాడా అని అప్పుడు జ్ఞానోదయమై చాలా పొరపాటు చేశాను, శివుడు కోసం తపస్సు చేసి నేను కోరుకున్నానయ్యా. ఇంత భగవద్గీతను మించిన గొప్ప పుస్తకం కానీ గొప్ప గ్రంథం కానీ లేదని ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. ఇక్కడి నుంచి నేను మీ ఆశ్రమంలోనే ఉంటాను, ఈ భగవద్గీతను నేను అర్థం చేసుకుంటాను, ఈ భగవద్గీత నేను పారాయణ చేస్తాను అని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో పారాయణ చేసి గొప్ప సత్పురుషుడు అయ్యేట, సత్సంగాన్ని స్థాపించేట. అంచేత ఈ వృత్తాంతం అంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా మన చేతిలో ఉన్న భగవద్గీత విలువ తెలుసుకోలేకపోతున్నాం. అంచేత ఐశ్వర్యాలు, కామితాలు, కోరికలు, బంగారం వస్తువు ఎక్కడైనా పడిపోయిందంటే తీసుకెళ్ళి బీరువాలు ఎక్కడెక్కడో దాచేస్తాం. కానీ అదే భగవద్గీత పుస్తకం మన గూట్లో ఉంటే తీసి ఒక్క పేజీ చదవం మనం. ఇంచేత దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంచేత అది మన జీవితాన్ని మారుస్తాను నమ్మకం లేక. అదైనా అంచేత ఏంటంటే గీత చాలా గొప్పది. కాకపోతే ఒక్కడి మాత్రం రావాలి ఇక్కడ. ఏమిటంటే ఎంత చదివినా గర్వము కానీ అహంకారం కానీ ఇంకా వచ్చేసింది, నాకు ఇంకా తెలిసిపోయింది, నేను జ్ఞానవంతుని అయిపోయాను ఎప్పుడూ విర్రవెక్కడు. అలాంటి విర్రవీగేమా మొత్తం ఉండేటటువంటి అహంకారం అంతా కూడా ఒక్క దెబ్బలో దించేయగలడు శ్రీకృష్ణ పరమాత్మ. అవునా కదా? శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఏంటంటే శ్రీకృష్ణుడి దగ్గర విచిత్రం, అర్థం కాని విచిత్రమైన స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ. అందునే శ్రీకృష్ణుని ప్రేమించాలి తప్ప, అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాడు, శ్రీకృష్ణుని ప్రేమించాలి తప్ప శ్రీకృష్ణుడిని పూజించడం అనేది ప్రత్యేకమైన విధానం. అది గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుని ప్రేమించడం వేరు, పూజించడం వేరు. అర్థమైందా? ప్రేమించిన వాళ్ళు పూజించిన వాళ్ళకి తేడా ఉంది. రుక్మిణి అంతటిది, సత్యభామ అంతటిది, దగ్గర ఉండేటటువంటి విష్ణు చక్రం, సుదర్శన చక్రం అంతటిది, గరుత్మంతుని అంతటి వాళ్ళు ఎంతసేపు శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తూనే ఉండేవాళ్ళు, వాళ్ళు కీర్తిస్తూనే ఉండేవాళ్ళు, ధ్యానిస్తూనే ఉండేవాళ్ళు. కానీ ఎవరు గొప్పవాళ్ళు అయ్యారో తెలుసా మీకు? ఒక సమయంలో ఏం జరిగిందంటే వీళ్ళందరికీ కూడా నేను కృష్ణ పరమాత్మను బాగా అర్థం చేసుకున్నాను, నేను చాలా గొప్పవాడిని అని ఎవరికి వాళ్ళే సత్యభామ, రుక్మిణి, సుదర్శనుడు, గరుత్మంతుడు అందరూ విర్రవీగుతూ ఉండేవారు. అప్పుడు అర్థమైంది శ్రీకృష్ణ పరమాత్మకి వీళ్ళకి నా విలువ ఏంటో తెలియజేయాలి, నా గొప్పతనం ఏంటో తెలియజేయాలి అనుకుని ఏం చేశాడంటే ఒకనొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ గరుత్మంతుడు ఉంటారు కదా, గరుత్మంతుడు పిలిచి, ఒరే ఆయన ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు ఓ పని చేయి, గంధమాధన పర్వతం మీద చక్కని అద్భుతమైనటువంటి పుష్పాలు ఉంటాయి, ఆ పుష్పాలు తీసుకురావయ్యా అని చెప్పి పంపించాడు.